సిద్ధ మూలిక పరిచయాల యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము. నేను ఒక మూలిక వైద్యం గురించి చెప్పబోతున్నాను. అదేమిటంటే కన్యాకుమారి లేదా కన్యాకుమారిగా పిలువబడేటటువంటి మూలిక ఎరుపు రంగుకు సంబంధించింది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే వీర్యకణాల అభివృద్ధికి మరియు ఎవరైతే దాన్ని వాడుతూ ఉన్నారో వాళ్లకు నిత్యం యవ్వనంగా ఉండడానికి కోసము ఒక కన్య పిల్లగాడులాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక యవ్వన స్థాయిలో వస్తాం. మన ముఖం నిగనిగలాడుతూ ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, రక్త వృద్ధి కలుగుతుంది, కండరాల వృద్ధి కలుగుతుంది, యవ్వన శక్తి కలుగుతుంది. మరియు స్త్రీలకు కానీ పురుషులకు కానీ తెల్లబట్ట సమస్య ఉండదు. కొంతమంది మగవారు నిద్రలో వీర్యం పడిపోతూ ఉంటుంది, శుద్ధ కట్టుపోతూ ఉంటుంది. ఆ శుద్ధ కట్టుకే కానీ వీర్యకణాల అభివృద్ధికే కానీ తెల్లబట్టకే కానీ ఎర్రబట్టకే కానీ అది ఇద్దరికి స్త్రీలకు పనిచేస్తుంది, మగవారికి పనిచేస్తుంది. అంటే ఒక 5 రకాల వైద్యాలకు పనిచేసేటటువంటి మూలిక ఏకమూలిక వైద్యము. అది కన్యాకుమారి. స్త్రీలకు తెల్లబట్టకు పనిచేస్తుంది, పురుషులకు శుద్ధ కట్టుకు పనిచేస్తుంది, వీర్యకణాలు పోతేదని బాగుపడడానికి కూడా ఒక్కటే ఏకమూలిక. ఆ మూలిక ఎట్లా ఉపయోగపడుతుందంటే వాటికి దుంపలు వస్తాయి. కన్యాకుమారి దుంపలు, కన్యాకుమారి దుంపలు అంటారు ఆ చెట్టును. దానికి ఒక 1/2 కేజీ దుంపలు తీసుకొని వచ్చి వాటిని ఆవు పాలల్లో ఒక 7 సార్లు శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత వాటిని మెత్తగా నూరి పొడం కొట్టుకోవాలి. దానితో సమానంగా అశ్వగంధ దుంపలు అనేది ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. అశ్వగంధ దుంపలు కూడా ఇది ఒక 1/2 కేజీ ఉంటే అదొక 150 గ్రాములు వేసుకొని రెండింటిని ఒక దగ్గర చేర్చి పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి. దానికి సమానంగా కండ చక్కెర నవ్వొత్తు తీసుకోవాలి. ఆ నవ్వొత్తు తీసుకొని రోజు ఉదయం 1 చెంచా పాలలో కలుపుకొని తాగాలి, ఆవు పాలల్లో. మళ్ళీ సాయంత్రము ఆవు పాలల్లో కలుపుకొని తాగాలి. ఇవి రెండు ఇట్లా తాగినట్లయితే విపరీతమైనటువంటి కామశక్తి కలుగుతుంది, తెల్లబట్టే సమస్య పోతుంది, పురుషులలో వీర్యకణాల అభివృద్ధి కలుగుతుంది. పురుషులు చాలామంది కలలో వీర్యం పడిపోతూ ఉంటుంది, అది కూడా నివారణ కలుగుతుంది. మంచి మూలికా వైద్యం వాడాలి. ఇది ఒక 41 రోజు వాడాలి. 41 రోజు వాడినట్టయితే మీకు నిత్యం యవ్వన స్థాయికి వస్తూ ఉంటారు, ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఈ అన్ని సమస్యలకు ఒక మూలికా వైద్యము అది కన్యాకుమారి మూలికా వైద్యం. పథ్యం వచ్చేసి పులుపు, చింతపండు, చికెను, మటను, వంకాయలు, చేపలు ఇవి వాడకూడదు. ఇది ఎప్పుడైతే 41 రోజు వాడతారో ఈ 41 రోజు దాకా ఈ పథ్యం అనేది కాపాడుతూ ఉండాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ వంకాయ కూడా వెరీ డేంజర్, వంకాయ కూడా వాడద్దు. నేను ఆ చెట్టు మూలిక నేను మీకు చూపెడతాను. ఇట్లా ఈ మూలిక ఇదే కన్యాకుమారి మూలిక. దగ్గర చూపెట్టు. కన్యాకుమారి మూలిక, దీన్ని కన్యాకుమారి అంటారు, కన్యాకుమారి అంటారు. ఇది మంచిగా చూపెట్టు. ఇగో పూత ఇట్లా ఉంటుంది, అటిక మామిడి పోలిక ఉంటుంది, గల్జేరు పోలిక ఉంటుంది, కానీ అది మాత్రం కాదు. ఇది తీగ జాతిది. ఇది ఒక 5 అడుగుల పొడుగు ఉంటుంది, తీగ జాతిది. మంచిగా చూడండి. వీటికి తవ్వుతే గడ్డలు దుంపలు వెళ్తాయి, కానీ ఇప్పుడు తవ్వలేని పరిస్థితి. ఇది మీకు పరిచయం చేయడానికి కోసం ఇది పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.